హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు ఆల్ ఇండియా ట్రక్ లాక్స్. మనమైతే శ్రీకాళహస్తి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలోకి వచ్చాము. ఇది ఎవరో తెలియదు కానీ లోడింగ్ అయితే వచ్చినాము. లోడింగ్ అయితే మన బండి లోడింగ్ స్టార్ట్ చేసారు. లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడ మంచి ఇక్కడ పచ్చటి వాతావరణం అయితే బాగుంది. పల్లెటూరు వాతావరణము, ఎటు చూసిన చెట్లు, వరి పొలాలు అన్ని చాలా బాగున్నాయి. చాలా మంచిగా ఉంది వాతావరణం. అయితే బాగా నచ్చింది మాకైతే. సార్ కదా మన బండి అయితే ఇక్కడ లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళు అన్న వాళ్ళు అయితే ఇక్కడ చూపిస్తారు లోడింగ్ ఎట్లా చేస్తున్నారు వీళ్ళు. వడ్లు ధాన్యం లోడ్ అన్నమాట. ఇది డైరెక్ట్ కాంటా వింట ఏం లేదు, డైరెక్ట్ లోడ్ చేసి పంపిస్తారు అన్నమాట. ఇక్కడ అన్న పైన అయితే ఉన్నాడు, బస్తాలు అక్కడికి పైకి అయితే గుంజుకుంటాడు. లోడ్ అయితే తొందరనే అయ్యేటట్టుంది మనకు. అన్న ఎంత టైం పడుతుంది అన్న లోడ్ అయ్యేసరికి? టైం కాదన్నా, మామూలుగా ఎంత పడుతుంది మీకు ఐడియా ఉంటది కదా? 2 గంటలు 3 గంటల్లో లోడ్ అయిపోద్దంట. 4 కాకపోతే 5 కానివ్వండి, మాకెందుకు భయం ఏం లేదులే. ఇలా మాటలు అయితే వెరైటీగా ఉంటాయి ఇక్కడ. మంచి వాతావరణం అయితే ఉంది. చుట్టూ చెట్లు, పచ్చడి చెట్లు. సెట్ అయింది కానీ వెనక బండి వెనక్కి పెట్టాలని చెప్పేసి అన్న అయితే రింగ్ వేస్తున్నాడు. రింగ్ వేసి గుంజాలి. ఇది రింగ్ అయితే వేసిండు. రింగ్ వేసి గుంజాలి, ఎందుకంటే హైట్ వస్తుంది కాబట్టి. పెద్ద బస్తాలు కదా ఇది. రింగ్ అయితే వేసిండు, తాడైతే లాగుతున్నాడు. రింగ్లు అయితే వేసి లాగుతున్నారు. గట్టిగా అయితే లాగాలి, ఎందుకంటే చాలా దూరం అయితే వెళ్ళాలి కాబట్టి. వాళ్ళు మోక అంటారు, మనమేమో తాడు అంటాము. లాగ ఎలా లాగుతున్నారా చూడండి తాడైతే. మీరు ఎక్కడికి వెళ్ళారు? అక్కడ ఏం చేస్తున్నారు? బస్తాలు లోడ్ పడతా ఉన్నాము. అదే ఎందుకనంటే 3 నెట్లు వేసి ఎక్కడికి వెళ్ళారని మేము చూస్తా ఉన్నాము. లోపలికి పోయి బస్తాలు నింపుతా ఉన్నాము. ఎన్ని బస్తాలు అవుతాయి అన్న అక్కడ? 300 అవుతాయి. 300 అవుతాయా? అయితే ఇవి కుల్లా జోకే కుల్లా సంచులు నింపి అందులో వేసిన తర్వాత ఆ పట్టుబడి చేసిన బస్తాలు వచ్చి లోడ్ చేస్తారా? లోడ్ చేసేస్తాం. ఓకే అన్న, జర తొందరరా అండి. ఓకేనా. సంచులు తీసుకొని ఎక్కడ వెళ్తున్నారు మీరు? చెమూరు. అక్కడ ఏం చేస్తారు? బడి దగ్గర ఊడ్లు ఉన్నాయి, వాడతాం. అంటే పట్టుబడి పడుతున్నారా? పట్టుబడి పడుతున్నాం. ఇప్పుడు ఇవైతే లూజ్ చేస్తున్నారు కదా? లూజే. లూజ్ చేసిన తర్వాత మళ్ళీ కాంటాకి వెళ్ళి కాంటా పెట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టుబడి పట్టిన సంచులు వేస్తారు అన్నాడు. ఏమింటి పోయి చూస్తే ఏమింటి పోయి వచ్చినా మళ్ళీ పట్టుబడి సంచులు వస్తాం. అట్లనా? ఓకే అన్న, కొంచెం తొందరగా వచ్చే ప్రయత్నం అయితే చేయండి. తొందరగా జల్దీగా అయిపోతుంది. చాయ్ కూడా దొరకలేదు, పొద్దున్న వచ్చి చాయ్ కూడా తాగలేదు మేము. మీరు తొందరగా వచ్చి మాకు
లోడింగ్ చేస్తే నేను తొందరగా వెళ్ళిపోతాము. కొంచెం జల్దీకి వచ్చేస్తానన్నా. అయితే హెల్ప్ చేయండి తొందరగా అయ్యేటట్టు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్నా. వాళ్ళు అయితే ట్రాక్టర్లో అయితే సంచులు తీసుకొని వెళ్తున్నారు బార్దాన సంచులు. ఈ బండి అక్కడ నుంచి అక్కడ కాంట పెడతారట. కాంట పెట్టిన తర్వాత అయితే మళ్ళీ భోజనానికి వెళ్తారట. భోజనానికి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఇవి లోడ్ చేస్తారంట. లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం కాంటకి వెళ్ళాలి. కాంటకి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే అక్కడ వాళ్ళు అది కాంట చిన్న కాంట పెడుతున్నారు. అది చిన్న కాంట పెట్టినాక మేము కాంటకి వెళ్ళి వచ్చేసరికి అయితే వాళ్ళు అయితే అక్కడ కాంట అయితే పెట్టి రెడీ ఇస్తారంట. వాళ్ళైతే ఇక్కడ కాంటలు అయితే చేస్తున్నారు. మేమైతే అక్కడ నుండి అక్కడ సగం లోడ్ చేసి ఇక్కడికి వచ్చిన వీళ్ళు ఇక్కడ అయితే కాంటలు చేస్తున్నారు. అన్న ఈ కాంటలు అయ్యేసరికి ఎంత టైం పడుతుంది అన్న? 4 అవుద్దా? ఆలోపు కదా? పొలం నాన్ చేసినాడా? మాట కూడా ఈ తాళ్ళు లేచే తన్నప్పుడు పెక్క తగులుకొని వచ్చింది. వాళ్ళ లైన్ వేజ్ అయితే కొంచెం చేంజ్ ఉంటుంది. మా లైన్ వేజ్కి వాళ్ళ లైన్ వేజ్కి అయితే కొంచెం చేంజ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పవా? ఇక్కడ రైతులు కూడా కూర్చొని ఉన్నారు. ఇక్కడ అక్కడ అన్న వాళ్ళు అయితే అక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళు గట్టిగా చెప్పాలా? ఎంత నాణ్యం వస్తుంది? 80 కేజీల బ్యాగ్ అన్న అయితే ఇక్కడ మన పార్టీ అతను పార్టీ అన్న మీరు పార్టీ కదా మీరు అన్న ఇక్కడ పార్టీ ఈయనే మన బండి లోడ్ నింపించే అతను అన్న ఒకసారి మాట్లాడన్నా మీరు ఏదో ఒకటి మాట్లాడు మీకు ఎన్ని బాళ్ళు రోజు ఎన్ని బాళ్ళు చెప్తారు మీరు అన్న రోజు 5 బాళ్ళు చెప్తావా ఎక్కడ సైడ్ లో ఇస్తావా తెలంగాణకి అంటే ఇప్పుడు సీజన్ కాబట్టి రోజుకు ఇక్కడ మొత్తం ఎన్ని బ్యాగులు అయితే ఇక్కడ అమ్మా నీకు తలకూర పెడతామా వీళ్ళైతే మాట్లాడుకుంటారు ఒకసారి ఈ కుప్ప మొత్తం అయితే కంప్లీట్ కావాలి. కంప్లీట్ అయిన తర్వాత అయితే మన బండికి అయితే లోడ్ చేస్తారు. వీళ్ళు లోడ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ అవి డైరెక్ట్ గా లోడ్ చేస్తారు. బ్యాగులు లోడ్ బండిలో వేసుకున్న తర్వాత అయితే మనం మళ్ళీ కాంటకు వెళ్ళాలి. కాంటకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కాంట చేస్తున్న బ్యాగులు అయితే వేస్తారు. అన్న వాళ్ళు అయితే కామెడీ చేస్తారు వీళ్ళు ఇక్కడ. ఈ లోడ్ అయితే దగ్గరకు వచ్చింది. ఇంకా ఇంకొక 30 బస్తాలు అయితే లోడ్ అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. మన బండి అయితే ఇప్పుడు నైట్ అవుతుంది. ఇప్పుడు పొద్దున్న నుంచి వీళ్ళైతే కష్టపడుతూనే ఉన్నారు. కమాలి వాళ్ళు అయితే పాపం ఎండలో కష్టపడ్డారండి. ఇంకా కూడా లోడ్ అయితే దగ్గర పడ్డది. ఇప్పుడైతే ఇంకొక 30 బస్తాలు పడితే లోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. మన బండి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే తాడు కట్టేసి కవర్ అయితే కట్టుకోవాలి. కట్టా కట్టేస్తే కథం అయిపోద్ది. కట్టా కట్టేసిన తర్వాత బిల్లులు రాగానే వెళ్ళిపోవాలి. మన బండి అయితే లోడ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. అయింది అన్న వాళ్ళు అయితే తాడైతే కడుతున్నారు. రింగులు వేసి తాడు కడుతున్నారు. ఇప్పుడు సగం లోడ్కి అయితే తాడు కట్టిరు. ఇంకా సగం లోడ్కి అయితే తాడు కట్టాలి. పైనుంచి అయితే అన్న తాడేసిండు. అక్కడ పక్కకు అయితే రింగ్ వస్తుంది. అన్న అయితే రింగ్ వేస్తుండు. రింగ్ వేసి గట్టిగా లాగేయాలి.
అన్న ఊక్కు తగిలి అన్న అదే తాడు ఊక్కు తగిలిమంట పాట నేర్పి నాకు రాలా